కడప నగరంలోని నడుబొడ్డున ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎల్లప్పుడూ ట్రాఫిక్ సమస్య ఉండేది. అందుకు కారణం ఆ సర్కిల్ పెద్దదిగా ప్రణాళికాబద్ధంగా లేకపోవడమే. దీనిపై పలుమార్లు విన్నవించిన సర్కిల్ను చిన్నదిగా చేశారు. అలా చేసిన తర్వాత కూడా సమస్య కొనసాగింది. సర్కిల్ తొలగించిన భాగంలో ఎల్లప్పుడూ 4 వీలర్స్ పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగేది. నేడు మరొకసారి మన గౌరవనీయులైన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డికి ఈ సమస్యను నివేదించగా వారు వెంటనే ట్రాఫిక్ సిఐ జావీద్ గారి సహకారంతో పరిష్కారం చూపారు. ఈ సమస్యకు పరిష్కారం చూపినందుకు మన ట్రాఫిక్ సిఐ జావీద్కి, ట్రాఫిక్ సిబ్బందికి, ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవి మేడంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కడపలో మన ఎన్టీఆర్ సర్కిల్ అని చాలా పెద్దది, పొడుగా ఉన్నింది, ఆడ వరకు ఉన్నింది. ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉన్నింది. టర్నింగ్ తీసుకోవాలంటే కూడా బస్సులు, కార్లు చాలా యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కంప్లైంట్ పెట్టి రిక్వెస్ట్ లెటర్ పెట్టి కార్పొరేషన్కి చిన్నది చేపించినాం. అయినా కూడా ఇక్కడ కొంతమంది కార్ పార్కింగ్ అనుకొని కార్లు ఇక్కడ పెట్టేస్తున్నారు. ఒక 5, 6, 7 కార్లు ఆడ వరకు ఇంకా చాలా ప్రాబ్లం చేస్తున్నారు. ఈ దృష్టికి మన కడప ఎమ్మెల్యే గారికి మేము పోయి చెప్పినాము. వాసన్న గారు చెప్తే సిఎస్ఆర్, ట్రాఫిక్ సిఎస్ఆర్కి చెప్పినారు. సిఎస్ఆర్ కూడా వచ్చి మాకి పూర్తిగా సహకరించినారు. ఒక పర్మనెంట్ సొల్యూషన్, ట్రాఫిక్ నిలబడకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ మన కడప ట్రాఫిక్ సిఐ జావీద్ సారు మాకి సహకరించి చాలా హెల్ప్ఫుల్గా చేసినారు. హ్యాట్సాప్ సార్కి. ఈరోజు వచ్చేసి మన కడపలో ఎన్టీఆర్ సర్కిల్లో వచ్చేసి ఎన్నో రోజులుగా వచ్చేసి ట్రాఫిక్ పాపం ఇక్కడ అసలు ట్రాఫిక్ చాలా స్టక్ అయిపోతా ఉంది. ఎందుకు అవుతాను ఈ విధంగా ఎందుకు అవుతుందంటే ఇక్కడ వచ్చిన హాస్పిటల్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరూ తెలియక ఇది పార్కింగ్ అనే ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ నుంచి దగ్గర ఒక 10 కార్లు అడ్డం పెట్టేసే వాళ్ళు. దీనికి వెంటబడి మేము చెప్పిన తర్వాత ఇక్కడ ఉండే షాప్ వాళ్ళందరూ వచ్చేసి సార్కు చెప్పడం జరిగింది. సార్ వెంటబడి రెస్పాండ్ అయిపోయి సిఏ జావీద్ సార్ గారు వచ్చేసి దీనికి పర్మనెంట్ సొల్యూషన్గా ఈరోజు వచ్చి నో పార్కింగ్ అని ఒక బోర్డు పెట్టేసి దీనికి సంబంధించి ఇక్కడ ఏం కావాలో దాని సమయం బార్గేట్ అని పెట్టేసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మామూలుగా మీరు చెప్పినా కూడా కొందరు పట్టించుకున్నట్టు పోతూ ఉంటారు. యాక్చువల్గా జావీద్ సార్ ఇంత వెంటనే రెస్పాండ్ అవుతారని మేము అనుకోలేదు. మాకు ఇక్కడ ఇప్పుడు షాపులకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రోజు మాకు డిస్టర్బెన్స్ రోజు చెప్పుకోవాలంటే ఒక 10 కార్లు వరుసగా నిలిపోతాయి. ఎవరంటే వాళ్ళు వచ్చేవాళ్ళు ఫైన్లు కూడా వాళ్ళు అన్యాయంగా ఊరికనే వాళ్ళు కూడా ఫైన్లు పడేవాళ్ళు. ఊరికి బండి పెడతారు, వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు వచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఎవరు బండి పెట్టకుండా వచ్చేసి దానికి కారణం అయితే మన జావీద్ సార్కి అయితే క్రెడిట్ ఇవ్వాలి. చాలా థ్యాంక్స్ జావీద్ గారు. ఆ ట్రాఫిక్ సిస్టమ్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ వెరీ సో మచ్.